జగన్ లాంటి వాడు అసలు రాజకీయాలకు పనికిరాడు, ఇది జనంలోకి తీసుకువెళ్ళాలి అన్నటువంటిది చంద్రబాబు గారు పదే పదే ప్రయత్నం. నిన్న ఛార్జ్ షీట్లోనైనా లేకపోతే ఇవాళ ఛార్జ్ షీట్లోనైనా ఏ విషయంలోనైనా సరే ఇట్లాంటి వ్యక్తి ఒక బందిపోటు, ఒక క్రిమినల్లు, ఒక మాఫియా అనేటువంటిది జనంలోకి చొప్పించేందుకు చాలా సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఒక రాక్షసుడిగా చూపించే ప్రయత్నమే చేస్తున్నారు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డిని అలాగే ప్రొజెక్ట్ చేశారు చాలా కాలం పాటు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడం అన్నటువంటి జరిగింది. అయితే ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణంతో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఆ క్రెడిబిలిటీ వచ్చింది. అయితే ఇమ్మీడియట్గా ఏం ప్రజలు ఎన్నుకోలేదు, ఎందుకంటే అప్పటికే జగన్ని జైలు పాలు చేయటం, అరెస్ట్ అవ్వడం వీటి వల్ల. అయితే ఇప్పుడు అట్లాంటి వ్యక్తి మామూలోడు కాదు, రాక్షసుడు అన్నటువంటి కోణాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ జగన్ లాంటి వాడు ఈ భూమండలానికి పనికిరాడు, అట్లాంటి వ్యక్తులు అసాంఘిక శక్తులు అని పదే పదే ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి వ్యక్తి ఎట్లా వస్తాడు రాజకీయాలకు, ఎట్లాంటి వ్యక్తి ఎట్లా వస్తాడు అన్నటువంటిది. అదే సమయంలో జగన్ హయాంలో జరిగినటువంటి అంశాలని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ సాగారు. అలాగే తన టైంలో ఈ 50 రోజుల్లో జరిగినటువంటి అంశాలని ఇకపైన జరపకుండా చూస్తానన్నటువంటి హామీ ఇచ్చారు.